హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్. ఈ డే 22 లోపల మనం డిస్కస్ చేయబోయే రియాక్ట్ జేఎస్ టాపిక్స్ ఫంక్షనల్ కాంపోనెంట్, స్టైలింగ్ ఇన్ రియాక్ట్, ప్రాప్స్. ఈ 3 టాపిక్స్ని యూజ్ చేసి కలర్ఫుల్ విలేజ్ అనే పేజ్ని క్రియేట్ చేయబోతున్నాం. సో లెట్స్ బిగిన్. మనం ఈజీ వే లోపల అండర్స్టాండ్ చేసుకోవడం కోసం రియాక్ట్ని కలర్ఫుల్ విలేజ్తోని కంపేర్ చేస్తున్నాను. విలేజ్లో ఉండే హౌజెస్ని రియాక్ట్ యొక్క కాంపోనెంట్స్తోని కంపేర్ చేస్తున్నాను. సో హౌజెస్ లోపల ఉండే ఇంటీరియర్ డిజైన్, హౌస్ హోల్డ్ ఐటమ్స్ని కాంపోనెంట్లో ఉండే స్టైలింగ్ అండ్ ఫంక్షన్స్తోని కంపేర్ చేస్తున్నాను. అదేవిధంగా ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్కి ఐటమ్స్ ఏ విధంగా అయితే షేర్ చేసుకుంటామో సేమ్ ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి డాటాను షేర్ చేయడానికి మనం ప్రాప్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ ప్రాప్స్ని డెలివరీ సర్వీస్తోని కంపేర్ చేయబోతున్నాను. సో లెట్స్ కంటిన్యూ విత్ ఫంక్షనల్ కాంపోనెంట్. సో విఎస్ కోడ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి సర్వర్ని రన్ చేద్దాం. సో సర్వర్ని రన్ చేయడం కోసం npm స్టార్ట్ అని చెప్పేసి టెర్మినల్ లోపల ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఎంటర్ చేసినప్పుడు మీకు ఇటువంటి ఎర్రర్ ఏమైనా వస్తే మీరు సి ఫోల్డర్ లోపల, అంటే ఇది ఎక్కడైతే చూపిస్తుందో ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఆ ఫోల్డర్లో ప్రోగ్రామ్ ఫైల్స్ లోపల ఆ ఫైల్స్ లోపల KMS SPICO అనే ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేసి దాంట్లో టెంప్ ఫోల్డర్ని క్రియేట్ చేయండి. ఎలా అంటే ఈ విధంగా సి ఫోల్డర్లోకి వచ్చాను, ప్రోగ్రామ్ ఫైల్స్ లోపలికి వచ్చాను, నెక్స్ట్ KMS, ఈ ఫోల్డర్ లోపల టెంప్, ఈ విధంగా క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి మళ్ళీ సర్వర్ని స్టార్ట్ చేసినట్టయితే ఆ ఎర్రర్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో సర్వర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్ అని చెప్పేసి వచ్చేసింది. ఇక్కడ నేను ఇక్కడ అప్లై ఉన్న app.cssని కూడా రిమూవ్ చేసేస్తున్నాను. కంప్లీట్గా రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసి ఇందులో ఉన్న ఈ యొక్క స్టైల్ని కూడా రిమూవ్ చేసేస్తాను. సో నేను ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేయడం కోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను SRC లోపల. ఆ ఫోల్డర్కి కాంపోనెంట్స్ అని నేమ్ ఇచ్చేస్తున్నాను. ఈ కాంపోనెంట్స్ లోపల ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో హౌస్ కాంపోనెంట్.js అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఈ ఫైల్ లోపల ఇప్పుడు నేను ఫంక్షనల్ కాంపోనెంట్ని క్రియేట్ చేస్తున్నాను. సో దానికోసం వేరియబుల్ నేమ్ కాన్స్ట్ అని చెప్పేసి తీసుకొని ఇక్కడ ఫంక్షన్ నేమ్ వచ్చేసి హౌస్ కాంపోనెంట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. కాంపోనెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలని చెప్పాను. సో అదేవిధంగా క్యాపిటల్ తీసుకుంటున్నాను. హౌస్ కాంపోనెంట్ సెకండ్ వర్డ్ అనేది కూడా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి. సో కాంపోనెంట్ ఈక్వల్ టు పారెన్సిస్ అంటే యారో ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఎంప్లాయీస్ కర్లీ బ్రేసెస్ ఓపెన్, దీంట్లో పట్ట రిటర్న్ చేసేస్తున్నాను. రిటర్న్ చేసి దీంట్లో ఒక నేను డివ్ ట్యాగ్ అనేది తీసేసుకుంటున్నాను. ఈ డివ్ ట్యాగ్ని పేరెంట్ రూట్ లాగా ఇచ్చేస్తున్నాను. సో JSX రూల్స్ ప్రకారం ఒక పేరెంట్ ఎలిమెంట్ ఉండాలి, దాంట్లో బట్టినే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉండాలి. సో అదే రూల్ను ఫాలో అవుతున్నాను. దీంట్లో పాటు ఒక H1 ట్యాగ్ తీసుకొని దీంట్లో కలర్ఫుల్ విలేజ్ అని నేమ్ ఇచ్చేస్తున్నాను. కలర్ఫుల్ విలేజ్. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే దీని యొక్క అవుట్పుట్ అనేది మనకు కనిపించదు. బ్రౌజర్ ఓపెన్ చేస్తే కలర్ఫుల్ విలేజ్ అనేది అవుట్పుట్ అనేది కనిపించట్లేదు. జస్ట్ వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్ అని మాత్రమే కనిపిస్తుంది. దీని యొక్క అవుట్పుట్ అనేది మనకు ఎందుకు కనిపించట్లేదంటే దీన్ని మనం ఈ యొక్క index.js లోపల ఉన్న రియాక్ట్ డామ్కి రెండర్ అనేది చేయట్లేదు. ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ యాప్ అనే కాంపోనెంట్ మాత్రమే రెండర్ అయి ఉంది. సో ఈ యాప్ లోపల ఏదైతే డాటా ఉంటుందో ఆ డాటా మాత్రమే మనకు షో చేస్తుంది. సో ఇక్కడ వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్ ఉంది. సో అది మాత్రమే మనకు విజిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క హౌస్ కాంపోనెంట్లో ఉండే ఈ కలర్ఫుల్ విలేజ్ని మనం బ్రౌజర్లో షో చేయాలంటే దీన్ని మనం ఈ యొక్క index.jsకి రెండర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాప్ అనేది ఆల్రెడీ రెండర్ అయి ఉంది. సో ఇప్పుడు నేను ఆ హౌస్ కాంపోనెంట్ని ఇక్కడ రెండర్ చేయబోతున్నాను. సో దానికోసం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ యొక్క హౌస్ కాంపోనెంట్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి మనం డే 18 లోపల మాడ్యూల్స్ లోపల ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి రివైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ చేశానుగా, ఇప్పుడు దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఈ index.js లోపల ఇక్కడ వచ్చేసి దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ మనం కర్లీ బ్రేసెస్ తీసుకుంటాం. ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఆ ఫంక్షన్ నేమ్ అనేది తీసుకుంటాం అనమాట. సో హౌస్ కాంపోనెంట్ ఫ్రమ్ వేర్, ఎక్కడి నుంచి మనం దీన్ని ఇంపోర్ట్ చేస్తున్నాం, ఈ యొక్క కాంపోనెంట్లో ఉన్న హౌస్ కాంపోనెంట్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ నేను స్ట్రింగ్ తీసుకొని డాట్ / తీసేసుకొని కాంపోనెంట్స్ / హౌస్ కాంపోనెంట్ అని చెప్పేసి చేసుకున్నాను.
ఇక్కడ మనం కర్లీ బ్రేసెస్లో రాసిన హౌస్ కాంపోనెంట్ లోపల ఈ హౌస్ కాంపోనెంట్లో ఉన్న ఫంక్షన్ డాటా అంతా ఇప్పుడు ఇక్కడ ఉంది. సో డైరెక్ట్గా మనం దీన్ని ఇక్కడ కాల్ చేసేయచ్చు అనమాట. సో హౌస్ కాంపోనెంట్ స్లాష్ క్లోజ్ యాంగిల్ బ్రాకెట్. సో ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకి కలర్ఫుల్ విలేజ్ కూడా మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనం సింపుల్గా ఏం చేసామంటే ఈ యొక్క హౌస్ కాంపోనెంట్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్స్పోర్ట్ చేసి index.js లోపల ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ చేసుకొని ఈ యొక్క ఫంక్షన్ కాంపోనెంట్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న కాంపోనెంట్ ఓన్లీ సింగిల్ ఉంది. సో సింగిల్ కాంపోనెంట్ ఉన్నప్పుడు మనం ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కాంపోనెంట్ నేమ్ ఇచ్చేస్తాం అనమాట. ఒకవేళ మల్టిపుల్ ఉన్నప్పుడే మనం ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ని డైరెక్ట్గా ఫంక్షన్కి ఇస్తాం. ఇచ్చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కర్లీ బ్రాకెట్స్ అనేది యూజ్ చేస్తాం. కానీ ఎప్పుడైతే సింగిల్ కాంపోనెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తామో ఆ టైంలో ఆ విధంగా ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని చెప్పేసి తీసేసుకొని ఎక్కడైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అక్కడ వితౌట్ కర్లీ బ్రేసెస్ మనం దాన్ని కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం అవుట్పుట్ చూసినట్లయితే సేమ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది చేస్తాం. ఎట్ ది సేమ్ టైం ఈ విధంగా మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ స్టైలింగ్ ఇన్ రియాక్ట్ చూద్దాం. ఇన్లైన్ స్టైల్ ఏ విధంగా చేస్తామన్నది దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎక్స్టర్నల్ స్టైలింగ్ ఏ విధంగా చేస్తామన్న దాని గురించి చూద్దాం. సో ఎక్స్టర్నల్గా స్టైలింగ్ ఇవ్వడం కోసం ఈ కాంపోనెంట్ లోపల నేను ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. హౌస్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. తీసేసుకొని మనం HTML లోపల లింక్ యూజ్ చేసి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ కీవర్డ్ యూజ్ చేసేసి ఆ ఫైల్ నేమ్ని చేసేయచ్చు అనమాట. ./హౌస్ కాంపోనెంట్ అని చెప్పేసి తీసేసుకొని .css అని చెప్పేసి ఈ విధంగా ఫైల్ నేమ్ని చేస్తున్నాను. ఇది చేసిన తర్వాత నేను ఒక ఈ డివ్కి స్టైలింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ క్లాస్ అని చెప్పేసి తీసేసుకుంటాను. క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేస్తున్నాను. మనం రెగ్యులర్ HTML లోపల క్లాస్ అని చెప్పేసి తీసుకునే వాళ్ళం. కానీ ఇది JSX కాబట్టి దీంట్లో కూడా క్లాస్ నేమ్ అని చెప్పేసి తీసుకుంటాం. ఎందుకంటే ఎటువంటి క్లాషెస్ అనేది అవ్వకుండా ఉండడం కోసం. నెక్స్ట్ ఇక్కడ నేను విలేజ్ కంటైనర్ అనే సెలెక్టర్ నేమ్ ఇచ్చేస్తున్నాను. సో ఈ సెలెక్టర్ని హౌస్ కాంపోనెంట్ .cssలోకి వెళ్ళి .విలేజ్ కంటైనర్ తీసుకొని జస్ట్ టెస్టింగ్ పర్పస్ నేను కలర్ అనే ప్రాపర్టీని తీసుకుంటున్నాను. కలర్ రెడ్. మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా రెడ్ కలర్లో కూడా వచ్చేసింది టెక్స్ట్. నెక్స్ట్ ఈ టెక్స్ట్ నేను సెంటర్లోకి తీసుకురావాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే సెంటర్లోకి వచ్చింది. అదేవిధంగా ఈ యొక్క డాటాని రిమూవ్ చేసేస్తున్నాను. ప్రజెంట్ ఈ కోడ్ అనేది app.jsలో ఉంది కాబట్టి ఈ index.jsలో కూడా జస్ట్ ఈ యొక్క యాప్ని సమ్ టైం కోసం కామెంట్ చేసేస్తున్నాను. సో కామెంటెడ్. బ్రౌజర్లో చూసినట్లయితే అది రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం హౌస్ కాంపోనెంట్.cssలోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ URL అని చెప్పేసి తీసుకుంటున్నాను. తీసేసుకొని దీంట్లో స్ట్రింగ్ తీసుకొని ఆ ఇమేజ్ URLని చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే సో ఈ విధంగా ఇమేజ్ అనేది వచ్చింది. సో ఈ ఇమేజ్ యొక్క హైట్ని ఇంక్రీజ్ చేద్దాం. సో దానికోసం నేను viewportని యూజ్ చేస్తున్నాను. డాక్యుమెంట్ ఫార్మాట్లోకి తీసేసుకొని ఇక్కడ హైట్ 100 VH అని తీసుకుంటున్నాను. ఇక్కడ VH అంటే viewport హైట్. ఇక్కడ viewport అంటే ఏంటంటే మన బ్రౌజర్ లోపల ఎంత వ్యూ అయితే చూస్తున్నామో అది మనకు viewport అంటాం అనమాట. సో ఈ యొక్క viewport హైట్ అనేది టాప్ టు బాటమ్ ఎంత ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క హైట్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ 100 VH అని ఇచ్చేసాను. సో viewport పర్సెంటేజ్ అనేది 100% ఉండాలి. బ్రౌజర్ వ్యూ ఏదైతే ఉందో అది 100% ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. ఒకవేళ 50% ఇస్తే ఆ viewport లోపల 50% చేసేస్తుంది అనమాట. ఇది జనరల్గా మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ స్క్రీన్స్ ఉన్నప్పుడు ఈ viewportని యూజ్ చేస్తాం. సో ప్రజెంట్ ఇప్పుడు నేను ఇక్కడ కూడా viewport అనేది యూజ్ చేస్తున్నాను. మీకు viewport అంటే తెలియడం కోసం. బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా మన వ్యూ ఎంత అయితే ఉందో ఆ వ్యూ లోపల 100% అనేది వచ్చేసింది అనమాట హైట్ అనేది. ఇక్కడ ఇమేజ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది కాబట్టి దీన్ని కవర్ చేయాలి. సో దానికోసం బ్యాక్గ్రౌండ్ సైడ్స్ కవర్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే ఇప్పుడు కంప్లీట్గా వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ టెక్స్ట్ కలర్ని కూడా చేంజ్ చేస్తాను.
ఇక్కడ టెస్ట్ కలర్ వచ్చేసి సమ్ ఈ విధంగా సెలెక్ట్ చేసేసుకున్నాను. సో ఈ బ్రౌజర్లో చూసినట్లయితే ఇది వచ్చింది. కొంచెం ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. దీనికి ప్యాడింగ్ ఒక 100 పిక్సెల్ ఇచ్చేస్తాను. సో బ్రౌజర్లో చూస్తే ఈ విధంగా వచ్చేసింది. కొద్దిగా మార్జిన్ కూడా ఇద్దాం. ఇక్కడ మార్జిన్ ఒక 10 పిక్సెల్ తీసుకుంటున్నాను. 10 పిక్సెల్. ఓకే, సమ్ బార్డర్ రేడియస్ కూడా ఇద్దాం. సో బార్డర్ రేడియస్ ఒక 5 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వచ్చేసింది. సో ఈ విధంగా మనం కాంపోనెంట్కి స్టైలింగ్ అనేది ఇస్తాం. నెక్స్ట్ ప్రాప్స్ గురించి చూద్దాం. ప్రాప్స్ నేను ఇక్కడ డెలివరీ సర్వీస్తోని కంపేర్ చేస్తున్నాను. డెలివరీ సర్వీస్ ఏ విధంగా అయితే ఐటమ్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏ విధంగా అయితే షిఫ్ట్ చేస్తాయో సేమ్ అదే విధంగా ప్రాప్స్ కూడా ఇక్కడ మనకి 2 కాంపోనెంట్స్ మధ్యలో డాటా అనేది షేరింగ్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం నేను డెలివరీ సర్వీస్ అనే ఒక కాంపోనెంట్ తీసుకొని అదేవిధంగా మార్కెట్ అనే ఇంకో కాంపోనెంట్ తీసుకొని ఆ రెండింటి మధ్యలో డాటా అనేది ఏ విధంగా షేర్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. దాని పేరు డెలివరీ సర్వీస్ .js అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈ ఫైల్ లోపల డెలివరీ సర్వీస్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. డెలివరీ సర్వీస్ ఈక్వల్ టు parenthesis ఇంప్లైస్ కర్లీ బ్రేసెస్ దీంట్లో రిటర్న్. ఇందులో ఒక div ట్యాగ్ తీసేసుకుంటున్నాను పేరెంట్ ఎలిమెంట్ లాగా. దీంట్లో ఒక h1 ట్యాగ్ తీసుకొని దాంట్లో డెలివరీ డీటెయిల్స్ అని చెప్పి చేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక div తీసుకుంటున్నాను. ఈ div ట్యాగ్ లోపల ఒక h2 ట్యాగ్ తీసేసుకుంటున్నాను. దీంట్లో డెలివరీ ఐటమ్స్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకొక ఫంక్షన్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో కాన్స్ట్ మార్కెట్ కాంపోనెంట్ ఈ కర్లీ బ్రేసెస్ లోపల రిటర్న్. ఈ రిటర్న్ లోపల ఒక div ట్యాగ్ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఈ యొక్క డెలివరీ సర్వీస్ అనే కాంపోనెంట్ని ఈ మార్కెట్ కాంపోనెంట్ లోపల కాల్ చేస్తున్నాను. సో దానికోసం యాంగిల్ బ్రాకెట్ ఓపెన్ డెలివరీ సర్వీస్ స్లాష్ యాంగిల్ బ్రాకెట్ క్లోజ్. ఏ విధంగా అయితే డెలివరీ సర్వీస్ వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి ఐటమ్స్ని కాల్ చేస్తారో సేమ్ అదే విధంగా ఈ మార్కెట్ కాంపోనెంట్ లోపల నేను ఈ డెలివరీ సర్వీస్కి కాల్ చేస్తున్నాను అనమాట. ఈ డెలివరీ సర్వీస్ లోపల ఈ మార్కెట్ కాంపోనెంట్ నుంచి ఐటమ్స్ని సెండ్ చేస్తున్నాను. సో దానికోసం నేను ఇక్కడ ఐటమ్ ఈక్వల్ టు గ్రోసరీస్ అదేవిధంగా ఎక్కడ వరకు వెళ్ళాలి అని చెప్పేసి డెస్టినేషన్ కూడా చేస్తున్నాను. డెస్టినేషన్ రెడ్ హౌస్ అని చెప్పేసి చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ మార్కెట్ కాంపోనెంట్ అనేది పేరెంట్ అయిపోతుంది. ఈ డెలివరీ సర్వీస్ అనేది చైల్డ్ అయిపోతుంది. ఈ మార్కెట్ కాంపోనెంట్ అనేది ఈ డెలివరీ సర్వీస్కి ప్రాప్స్ అనేది సెండ్ చేస్తుంది అనమాట. సెండ్ చేసినప్పుడు ఈ డెలివరీ సర్వీస్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది? సేమ్ మనం ఫంక్షన్స్లో ఏ విధంగా అయితే పారామీటర్స్ రిసీవ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి దీంట్లో కూడా డీస్ట్రక్చర్ చేస్తున్నాను అనమాట. సో ఐటమ్ డెస్టినేషన్ రెండు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ S2 లోపల ఐటమ్ అనే జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ని కాల్ చేస్తున్నాను. అదేవిధంగా డెస్టినేషన్. సో కంప్లీట్గా డెలివరీ ఐటమ్స్ ఇక్కడ ఏదైతే ఐటమ్ ఉందో ఐటమ్ అనేది ఇక్కడ రావాలి. వచ్చేసి సెండింగ్ టు డెస్టినేషన్. డెస్టినేషన్ ఏముంది? రెడ్ హౌస్. సో ఈ డెస్టినేషన్ ప్లేస్లో కూడా రెడ్ హౌస్ వస్తుంది. సో సింపుల్గా ఇక్కడ ఏం లేదు. నేను 2 కాంపోనెంట్స్ తీసుకున్నాను. ఒకటేమో డెలివరీ సర్వీస్, ఇంకొకటేమో మార్కెట్ కాంపోనెంట్ తీసేసుకొని ఈ డెలివరీ సర్వీస్ని ఈ మార్కెట్ కాంపోనెంట్ లోపల కాల్ చేస్తున్నాను. కాల్ చేసి దానికి సమ్ డాటా అనేది సెండ్ చేస్తున్నాను అనమాట. సో ఈ డాటా అనేది ప్రాప్స్ లాగా ఇక్కడికి డెలివరీ సర్వీస్ లోపలికి వచ్చేసి ఇక్కడ ఇది రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకొని ఈ యొక్క జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాల్ చేసి మనకు డిస్ప్లే చేస్తుంది అనమాట ఈ యొక్క డాటాని. అట్ ది సేమ్ టైం ఈ డెలివరీ సర్వీస్ అనేది చైల్డ్ అయిపోతుంది. ఈ మార్కెట్ కాంపోనెంట్ అనేది పేరెంట్ అయిపోతుంది. సో ఈ మార్కెట్ కాంపోనెంట్ అనేది ఈ డెలివరీ సర్వీస్కి ఈ విధంగా డాటా అనేది సెండ్ చేస్తుంది. సో ఈ విధంగా 2 కాంపోనెంట్స్ మధ్యలో డాటా అనేది షేరింగ్ చేయొచ్చు. నెక్స్ట్ దీన్ని మనం బ్రౌజర్లో విజిబుల్ చేయడం కోసం ఈ యొక్క మార్కెట్ కాంపోనెంట్ పేరెంట్ కాబట్టి దీన్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మార్కెట్ కాంపోనెంట్. నెక్స్ట్ దీనిని ఇంపోర్ట్ చేస్తున్నాను. index.jsలోకి వెళ్ళి ఇక్కడ నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఇంపోర్ట్ మార్కెట్ కాంపోనెంట్ ఫ్రమ్ కాంపోనెంట్స్ స్లాష్ డెలివరీ సర్వీస్. డెలివరీ సర్వీస్లోనే మనం అంతా క్రియేట్ చేసాం కాబట్టి డెలివరీ సర్వీస్ అని తీసేసుకుంటున్నాం. తీసేసుకొని నెక్స్ట్
ఈ రెండర్ పార్ట్ లోపలికి వచ్చేసి ఇక్కడ నేను మార్కెట్ కాంపోనెంట్ని కాల్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా మనకు రిజల్ట్ అనేది వచ్చింది. డెలివరీ ఐటమ్స్ గ్రోసరీస్ సెండింగ్ టు రెడ్ హౌస్ అని చెప్పేసి ఇక్కడ మనం ఐటమ్స్ని గ్రోసరీస్లా ఇక్కడ సెండ్ చేస్తున్నాం. సో ఈ ఐటమ్ అనేది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి S2 లోపల డెలివరీ ఐటమ్స్ ఈ జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ లోపల ప్లేస్ అయిపోయింది. అదేవిధంగా రెడ్ హౌస్ వచ్చేసి ఈ డెస్టినేషన్ లోపల ప్లేస్ అయిపోయింది. సో ఈ విధంగా డాటా అనేది షేర్ చేస్తాం. ఈ కీస్ని డీస్ట్రక్చరింగ్ చేసే బదులు డైరెక్ట్గా ప్రాప్స్ అని చెప్పేసి చేసుకుంటాం. దీని గురించి ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం, కావాలంటే మీరు వెళ్ళి రివైజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ప్రాప్స్ అని తీసుకొని ఈ ప్రాప్స్ని నేను ఇక్కడ ప్రాప్స్ డాట్ ఇక్కడ కూడా ప్రాప్స్ డాట్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే సేమ్ రిజల్ట్ వచ్చింది, ఎటువంటి చేంజ్ అనేది లేదు. ఇక్కడ మరి పెరెంథసిస్ లోపల ప్రాప్స్ అనే కాకుండా ఏదైనా కీవర్డ్ తీసుకోవచ్చు. లైక్ నేను ఐటమ్స్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. సో తీసేసుకున్న తర్వాత సేమ్ కీవర్డ్ని మనం ఇక్కడ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడైతే కాల్ చేస్తామో అక్కడ ఐటమ్స్, ఇక్కడ కూడా ఐటమ్స్. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే సేమ్ రిజల్ట్ అనేది వచ్చింది. సో మన బెస్ట్ ప్రాక్టీస్ కోసం మనం ప్రాప్స్ని యూజ్ చేద్దాం. ఇక్కడ కాంపోనెంట్స్ అనేది మనం ఒకే ఫైల్ లోపల క్రియేట్ చేసి డాటా అనేది షేర్ చేసాం. నెక్స్ట్ అదేవిధంగా ఒక ఎక్స్టర్నల్గా కాంపోనెంట్ అనేది క్రియేట్ చేసి ఆ 2 కాంపోనెంట్స్ మధ్యలో డాటా అనేది ఏ విధంగా షేర్ చేయాలని చూద్దాం. జస్ట్ ఏం లేదు, ఈ యొక్క మార్కెట్ కాంపోనెంట్ని నేను ఒక ఫైల్గా క్రియేట్ చేస్తున్నాను. ఈ కాంపోనెంట్స్ లోపల క్రియేట్ చేసి జస్ట్ ఈ మార్కెట్ కాంపోనెంట్ లోపల ఈ డెలివరీ సర్వీస్ లోపల ఉన్న ఈ యొక్క ఫంక్షన్ని ఇక్కడ నుంచి కట్ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. పేస్ట్ చేసేసి ఈ డెలివరీ సర్వీస్ ఉంది కదా, ఈ డెలివరీ సర్వీస్ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ డెలివరీ సర్వీస్ ఎక్స్పోర్ట్ చేసేసిన తర్వాత ఈ మార్కెట్ కాంపోనెంట్ లోపలికి వచ్చేసి ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాను. ఇంపోర్ట్ డెలివరీ సర్వీస్ ఫ్రమ్ మార్కెట్ కాంపోనెంట్ డెలివరీ సర్వీస్ సేమ్ ఫైల్ గ్రూప్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా నేను డెలివరీ సర్వీస్ అని తీసేసుకుంటున్నాను. డెలివరీ సర్వీస్ .js. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూసినా కూడా మనకి ఎటువంటి రిజల్ట్ అనేది కనిపించలేదు. వై? బికాస్ మనం ఇక్కడ index.js లోపల ఈ మార్కెట్ కాంపోనెంట్ని డెలివరీ సర్వీస్ నుంచి కాల్ చేస్తున్నాం. కానీ ఇక్కడ నేను ఇప్పుడు మార్కెట్ కాంపోనెంట్గా చేంజ్ చేశాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకు రిజల్ట్ అనేది కనిపించింది. సో ఈ విధంగా ప్రాప్స్ అనేది 2 కాంపోనెంట్స్ మధ్యలో షేర్ చేసుకుంటాం. ఇక్కడ ఈ డెలివరీ సర్వీస్ వచ్చేసి చైల్డ్ అయిపోతుంది, మార్కెట్ కాంపోనెంట్ వచ్చేసి పేరెంట్ అవుతుంది. ఈ పేరెంట్ లోపల మనం చైల్డ్ కాంపోనెంట్ని కాల్ చేస్తాం. ఈ కాలింగ్ లోపల ఈ యొక్క ఐటమ్స్ని అంటే కీ వాల్యూ పేరుని ఇక్కడ సెండ్ చేస్తాం. సెండ్ చేసినప్పుడు ఈ డెలివరీ సర్వీస్ చైల్డ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది రిసీవ్ చేసుకొని మనకు షో అనేది చేస్తుంది. సో ఈ మార్కెట్ కాంపోనెంట్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి మనం index.js లోపల ఇక్కడ ఇంపోర్ట్ చేసేసుకొని ఇక్కడ కాల్ చేస్తున్నాం. సో కాల్ చేయగానే ఆ డాటా అంతా మనకి ఇక్కడ షో చేసేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్రాప్స్ని 1 కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి షేర్ చేస్తాం. నెక్స్ట్ సమ్ మోర్ క్లారిటీ కోసం ఈ మార్కెట్ కాంపోనెంట్.js లోపల ఇంకొక కీ వాల్యూని సెండ్ చేస్తున్నాను. ఆ కీ వచ్చేసి ఇమేజ్. ఇక్కడ నేను ఇమేజ్ URLని ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి డాక్యుమెంట్ని ఫార్మేట్లో పట్టి చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ ఇమేజ్ సెండ్ చేస్తున్నాను కాబట్టి చైల్డ్ లోపల అంటే డెలివరీ సర్వీస్ లోపల దాన్ని రిసీవ్ చేసుకోవాలి. సో రిసీవ్ చేసుకోవడం కోసం ఆల్రెడీ ప్రాప్స్ ఉంది. నేను ఇక్కడ ఇంకొక డివిజన్ ట్యాగ్ అనేది తీసేసుకొని దాంట్లో లోపల ఆ యొక్క ఇమేజ్ని కాల్ చేస్తాను. సో ఈ డివిజన్ ట్యాగ్ లోపల ఇమేజ్ని మనం కాల్ చేయాలి. సో ఇమేజ్ని ఏ విధంగా కాల్ చేస్తాం ఈ JSXలో అంటే సేమ్ HTMLలో ఏ విధంగా అయితే చేసామో సేమ్ అదే విధంగా యాంగిల్ బ్రాకెట్ ఇమేజ్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ తీసేసుకొని దీంట్లో src సోర్స్ ఈక్వల్ టు ఈ జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ లోపల ఇక్కడ నేను ఆ డాటాని కాల్ చేస్తున్నాను. props.image బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా రిజల్ట్ వచ్చింది. నేను గ్రోసరీస్ అనే ఇమేజ్ తీసుకున్నాను. సో ఆ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ షో చేసేసింది. దీని లుక్ అండ్ ఫీల్ కోసం దీనికి CSSని అప్లై చేద్దాం. ఇక్కడ CSS అనేది ఈ డెలివరీ సర్వీస్కి ఇవ్వాలా, ఈ మార్కెట్ కాంపోనెంట్.jsకి ఇవ్వాలా?
మనం స్టైలింగ్ అనేది ఈ యొక్క డెలివరీ సర్వీస్కి ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం అవుట్పుట్ని ఇక్కడ నుంచే ప్రింట్ చేస్తున్నాం కాబట్టి. సో దానికోసం నేను ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. డెలివరీ సర్వీస్ డాట్ సిఎస్ఎస్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి ఈ యొక్క ఫైల్ని ఈ డెలివరీ సర్వీస్ లోపల ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంపోర్ట్ స్ట్రింగ్ డాట్ స్లాష్ డెలివరీ సర్వీస్ డాట్ సిఎస్ఎస్. నేను ఈ యొక్క డివ్ యొక్క పేరెంట్ ట్యాగ్కి ఇవి సమ్ క్లాస్ ఇవ్వాలనుకుంటున్నాను. సో క్లాస్ సెలెక్టర్ క్లాస్ నేమ్ అని చెప్పేసి తీసేసుకొని దీంట్లో డెలివరీ ఐఫన్ సర్వీస్ ఐఫన్ కంటైనర్ అని చెప్పేసి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాస్కి నేను స్టైలింగ్ ఇవ్వబోతున్నాను. సో దానికోసం ఈ సిఎస్ఎస్ ఫైల్ లోపల డాట్ డెలివరీ సర్వీస్ కంటైనర్ అని చెప్పేసి తీసేసుకొని దీంట్లో టెక్స్ట్ అలైన్ సెంటర్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. సో బ్రౌజర్లో చూస్తే టెక్స్ట్ అనేది సెంటర్ లోపలికి వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఇమేజ్కి స్టైలింగ్ ఇద్దాం. సో దానికోసం ఈ డెలివరీ సర్వీస్ లోపల ఈ యొక్క డివ్కి చైల్డ్గా ఇక్కడ ఇమేజ్ ఉంది. సో కాబట్టి డైరెక్ట్గా ఈ డెలివరీ సర్వీస్ కంటైనర్ని ఇక్కడ తీసేసుకొని దాంట్లో ఇమేజ్ చైల్డ్ ట్యాగ్కి స్టైలింగ్ ఇవ్వమంటున్నాను. సో దానికోసం విడ్త్ 60% ఇచ్చేస్తున్నాను. సో విడ్త్ అనేది 60% వచ్చేసింది. అదేవిధంగా బార్డర్ రేడియస్ కూడా ఇద్దాం. సో బార్డర్ రేడియస్ వచ్చేసి 5 పిక్సెల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ ఈ డెలివరీ సర్వీస్కి నేను బార్డర్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం ఒక డెలివరీ సర్వీస్ కంటైనర్ లోపల బార్డర్ కాలన్ 1 పిక్సెల్ సాలిడ్ అని చెప్పేసి తీసుకొని దీంట్లో బ్లూ కలర్ని చేస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా బ్లూ కలర్ లైన్లో బార్డర్ అనేది వచ్చేసింది. ఈ బార్డర్ అనేది క్లియర్గా విజిబుల్ అవ్వడం కోసం మార్జిన్ ఇద్దాం. ఇక్కడ మార్జిన్ 10 పిక్సెల్ తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు బార్డర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా బార్డర్ రేడియస్ కూడా ఇద్దాం. సేమ్ బార్డర్ రేడియస్ 5 పిక్సెల్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా సమ్ మోర్ డాటాను కూడా సెండ్ చేద్దాం ఈ డెలివరీ సర్వీస్ లోపల. సో దానికోసం నేను మార్కెట్ కాంపోనెంట్ లోపల ఇంకొక డెలివరీ సర్వీస్ని కాల్ చేసేస్తున్నాను. సో డెలివరీ సర్వీస్ ఐఫన్ యాంగిల్ బ్రాకెట్. నెక్స్ట్ ఈ డెలివరీ సర్వీస్ లోపల నేను ఐటెం వచ్చేసి ప్యాకేజ్ తీసుకుంటున్నాను. డెస్టినేషన్ వచ్చేసి బ్లూ హౌస్ అని చెప్పి తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇమేజ్ ప్యాకేజ్ ఇమేజ్ని తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ వన్ మోర్ డాట్ అని కూడా సెండ్ చేద్దాం. సో దానికోసం ఇంకా నేను మళ్ళీ డెలివరీ సర్వీస్ అని చెప్పేసి కాంపోనెంట్ని కాల్ చేస్తున్నాను. దీని లోపల ఐటమ్ ఈక్వల్ టు మెయిల్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. నెక్స్ట్ డెస్టినేషన్ గ్రీన్ హౌస్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇమేజ్ మెయిల్ బాక్స్ అనే ఇమేజ్ తీసేసుకుంటున్నాను. దీన్ని ఫార్మాట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా మెయిల్ బాక్స్ యొక్క ఇమేజ్ కూడా వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ మెయిల్ అని చెప్పేసి చేంజ్ అయిపోయింది, గ్రీన్ హౌస్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఈ విధంగా మనం డాటాని వన్ కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి సెండ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనం టెర్మినల్లో చూసినట్లయితే మనకు ఒక వార్నింగ్ అనేది వస్తుంది. ఏముంటుంది? ఇమేజ్ ఎలిమెంట్లో కంపల్సరీగా మనకి ఆల్ట్ ప్రాప్ అనేది ఉండాలి ఉంటుంది. సో దానికోసం నేను డెలివరీ సర్వీస్ లోపల ALT ఆల్ట్ ఈక్వల్ టు సమ్ టెక్స్ట్ని ఇచ్చేస్తున్నాను. డెలివరీ అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు బ్రౌజర్ చూసినట్లయితే కంపైల్ సక్సెస్ఫుల్, ఎటువంటి వార్నింగ్ అనేది లేదు. బ్రౌజర్లో చూసినట్లయితే యాజ్ ఎక్స్పెక్టెడ్ డాటా అనేది వచ్చింది. నెక్స్ట్ మన బెస్ట్ ప్రాక్టీస్ కోసం ఎక్కడైతే రెండర్ చేస్తామో ఆ ప్లేస్ లోపల ఓన్లీ పేరెంట్ కాంపోనెంట్ మాత్రమే కాల్ చేస్తాం. రిమైనింగ్ కాంపోనెంట్స్ అన్నిటినీ ఏదైతే పేరెంట్ కాంపోనెంట్ ఇస్తామో ఆ పేరెంట్ కాంపోనెంట్ లోపల కాల్ చేస్తాం. ఎలా అంటే ఇక్కడ ఈ యాప్ డాట్ జేఎస్ని పేరెంట్ కాంపోనెంట్గా తీసుకొని రిమైనింగ్ ఈ యొక్క హౌస్ అండ్ మార్కెట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క యాప్ కాంపోనెంట్కి చైల్డ్ లాగా ఇద్దాం అనుకుంటున్నాను. ఎలా అంటే ఇండెక్స్ డాట్ జేఎస్ లోపల ఉన్న ఈ యాప్ కాంపోనెంట్ని అన్కామెంట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇంపోర్ట్ని కూడా అన్కామెంట్ చేస్తున్నాను. చేసేసి ఈ యొక్క 2 ఫైల్స్ని ఇక్కడ నుంచి కట్ చేసేసి యాప్ డాట్ జేఎస్లోకి వెళ్ళి స్టార్ట్ ఆఫ్ ది కోడ్ లోపల ఇంపోర్ట్ చేస్తున్నాను.
నెక్స్ట్ ఇందులో ఉన్న వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్ను కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏం స్టైల్స్ అప్లై చేయలేదు కాబట్టి దీన్ని కూడా రిమూవ్ చేస్తున్నాను. చేసేసి ఈ డివ్ని పేరెంట్ ఎలిమెంట్గా తీసుకొని దీంట్లోపట ఈ 2 కాంపోనెంట్స్ని కాల్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే యాజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వస్తుంది. ఎటువంటి చేంజ్ అనేది లేదు. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు క్విక్ రివిజన్ చేద్దాం. ఈ డేట్ 22 లోపల మనం ఫంక్షన్ కాంపోనెంట్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, రియాక్ట్కి స్టైలింగ్ ఏ విధంగా ఇస్తాం, డాటాని ఏ విధంగా షేర్ చేస్తాం యాజ్ ఎ ప్రాప్స్గా అన్న దాని గురించి డిస్కస్ చేసాం. సో ఫంక్షన్ ఏ విధంగా క్రియేట్ చేస్తామో దానికి హౌస్ కాంపోనెంట్ డాట్ జేఎస్ అని తీసుకుంటాం. దానికి సంబంధించిన కోడ్ ఇచ్చేసాను. స్టైలింగ్ అనేది ఏ విధంగా చేస్తారనే దానికి హౌస్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ క్రియేట్ చేసి దాంట్లో సమ్ స్టైల్స్ని ఇచ్చేసాము. నెక్స్ట్ ప్రాప్స్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని దాని గురించి చూసాం. సో దానికోసం డెలివరీ సర్వీస్ డాట్ జేఎస్, మార్కెట్ కాంపోనెంట్ డాట్ జేఎస్ అని క్రియేట్ చేసి 2 ఫైల్స్ మధ్యలో డాటాని షేరింగ్ చేసాము. నెక్స్ట్ అదేవిధంగా ఎక్కడైతే రెండరింగ్ చేస్తామో అక్కడ ఓన్లీ పేరెంట్ కాంపోనెంట్ ఉండాలి, రిమైనింగ్ అని ఆ పేరెంట్ కాంపోనెంట్లో కూడా చైల్డ్ లాగా ఉండాలనే దాని గురించి డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ యాజ్ యూజువల్ మీ టాస్క్ ఏంటంటే ఈరోజు మనం ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేసామో అదంతా మీ లోకల్ లోపల ఇంప్లిమెంటేషన్ చేయండి. నెక్స్ట్ సమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. వీడియో ఆన్సర్స్ని కూడా మీరు నాకు ఇక్కడ కామెంట్లో సెండ్ చేయగలరు. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.